హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఇన్ cPanel. cPanelలో వర్డ్ ప్రెస్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్తాను. ఇది హోస్టింగ్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. డొమైన్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి, హోస్టింగ్ అనేది ఏ విధంగా పర్చేజ్ చేయాలని. హోస్టిగేటర్లో నేను హోస్టింగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీకు వర్డ్ ప్రెస్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. అండ్ ముందుగా మీ అందరూ కూడా cPanelలోనికి రండి. ఓకే, అండ్ హోస్టిగేటర్లో కానీ మీరు తీసుకున్నట్లయితే cPanel అనేది ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. మేజర్గా అన్ని cPanel 100కి 100% cPanel అనేది ఒకేలాగా ఉంటాయి. అండ్ మేనేజ్ డొమైన్స్ పైన క్లిక్ చేసి లైఫ్ అండ్ సెర్చ్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. అండ్ చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ వర్డ్ ప్రెస్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం. ఇక్కడ డొమైన్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. దీనిపైన కానీ మనం క్లిక్ చేయనట్లయితే మనకి వేరే డాష్ బోర్డ్ అనేది వస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, అంతా కూడా చాలా ఈజీయే. ముందు cPanelలోనికి తెలుసుకోవడం అనేది రండి. మీకు ఇంకా తెలియపోయినట్లయితే గోడాడీలో కూడా cPanel అనేది చాలా ఈజీగానే ఉంటుంది. యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా cPanelలోనికి ఏ విధంగా వెళ్ళాలనేది కూడా చెప్పచ్చు. అండ్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ cPanel డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయనట్లయితే డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. cPanel URL అనేది ఎక్కడ ఉంది, దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయనట్లయితే యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అనేది ఇచ్చేసాను. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనేది అవుతాను. ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. అండ్ లాగిన్ సక్సెస్ఫుల్, రీడైరెక్టింగ్ అనేది అయిపోయి మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, చాలా ఈజీగా అయితే మనం లాగిన్ అనేది అయిపోవచ్చు. cPanel అయితే అన్నీ ఒకలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మీకు cPanel అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా డౌన్లోడ్ కానీ అలా వచ్చినట్లయితే మీకు స్క్రాల్ చేసుకుని డౌన్లోడ్కి రండి. మీకు ఎక్కడ వర్డ్ ప్రెస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, వర్డ్ ప్రెస్ అనేది ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్డ్ ప్రెస్ అనేది ఉంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఓకే, ఆ నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా కనిపించింది కదా, ఇలానే సేమ్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇవి ఉంటాయి, వీటిని ఇలానే వదిలేయండి. ఇక్కడ HTTPS అని ఉంది, దీన్ని ఇలానే వదిలేయండి. ఇక్కడ డొమైన్స్ అడుగుతుంది. మీరు ఏదైనా డొమైన్ కానీ పర్చేజ్ చేయనట్లయితే, అండ్ వెనక్కి వచ్చింది, ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఇన్స్టాల్ను. అండ్ ఏదైనా డొమైన్ కానీ మీరు కొన్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, నేను ఈ డొమైన్ ఉంచేసాను, సబ్ డొమైన్ అయితే ఇస్తున్నాను. సబ్ డొమైన్ అఫిలియేట్, నేను అఫిలియేట్ మార్కెటింగ్ అని ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ అంటే మీరు డొమైన్ అనేది ఆల్రెడీ ఉన్నట్లయితే .com అనే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం ఇవ్వనవసరం లేదు, జస్ట్ మీకు చూపించడానికి అయితే ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సైట్ నేమ్ అనేది అడుగుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అని ఇచ్చాను, ఇన్ తెలుగు అని ఇస్తున్నాను. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ మీ సైట్ ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ సైట్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేయండి. అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అండ్ ఇచ్చేసాక డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ అడ్మిన్ ప్యానల్ అనేది ఉంటుంది. అంటే మీరు అడ్మిన్ ఏ విధంగా అంటే మనకు ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది కదా, అందులో లాగిన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ అలానే ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఈమెయిల్ అంటే ఈమెయిల్ కాదు, యూజర్ నేమ్. అక్కడ యూజర్ నేమ్ ఏది ఉంటే అది ఇచ్చండి. నేను అడ్మిన్ అనేది ఇచ్చేసాను, లేదా MDR Infotech అని ఇచ్చా. ఓకే, అర్థమైంది కదా, మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చండి. ఇక్కడ పాస్వర్డ్ కూడా చాలా డిఫికల్ట్గా ఇవ్వండి. నేనైతే హైడ్ చేస్తున్నాను. అండ్ నిజానికి ఇవి ఎవరికి చూపించకూడదు, బట్ మీకు తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. నేను పాస్వర్డ్ అయితే 100కి 100% అయితే వచ్చింది. దీన్ని పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చేయండి. ఎవరైనా మన వెబ్సైట్లో అంటే వర్డ్ ప్రెస్లో లాగిన్ అవ్వడానికి ఈ రెండు యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇది అయితే చూసుకుని ఇవ్వండి. అలానే అడ్మిన్ ఈమెయిల్ అనేది ఎక్కడ మీరు ఇచ్చేయండి. అండ్ ఈమెయిల్ మార్చాలంటే కూడా మీరు మార్చుకోవచ్చు. మీ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అనేది ఇచ్చేయండి. నేను ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ మీకు కానీ వచ్చినట్లయితే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఇచ్చేసాను. ఓకే, ఇంగ్లీష్ అని ఇచ్చేసాక ఇక్కడ మీరు ఇంకేం చేయవలసిన అవసరం అయితే లేదు. సెలెక్ట్ ప్లగ్ఇన్స్, ఇది ఆటోమేటిక్లీ అడుగుతుంది, బట్ మీకు తర్వాత చెప్తాను, పర్లేదు, ఇది అవసరం లేదు ఉండకపోయినా. ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి.
ఇన్స్టాల్ పైన క్లిక్ చేయనట్లయితే చెకింగ్ ది సబ్మిట్ ఇన్స్టాలింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మన వెబ్సైట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ మన వెబ్సైట్ అనేది చూసారా ఈ విధంగా అయితే ఉండడం అనేది జరుగుతుంది. స్టార్టింగ్లో అందరికి ఎలానే ఉంటుంది. అండ్ ఇది ఆ నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిన్ ప్లాన్లు అనమాట. అంటే ఏమీ లేదు, అంటే ఇందాక ఒక యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చానా, ఎండర్ ఇన్ఫోటెక్ అలానే పాస్వర్డ్ ఇచ్చానా, ఇప్పుడు మన వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు. కానీ ఇది అవసరం లేదు, ఇకపైన మనకి ఇది పనే లేదు. దీనిపైన నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ నుండి ఆ హోస్టింగ్ని మర్చిపోయినా పర్లేదు అనమాట. మర్చిపోవడం అంటే మర్చిపోవడం కాదు, వదిలేసినా పర్లేదు ఒక 1 year వరకు, ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప. ఇక్కడ మన వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవ్వాలంటే మన డొమైన్ ఏ విధంగా ఉంటుంది, మేజర్గా చూసుకున్నట్లయితే emderinfotech.com అనే ఉంటుంది. బట్ నేను ఎక్స్ట్రా డొమైన్ ఏది కొనలేదు కాబట్టి ఈ విధంగా అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చేసాక ఇక్కడ స్లాష్ ఇచ్చి WP చిన్న డాష్ లాగా ఇచ్చి అడ్మిన్. ఓకే, అర్థమైంది కదా, WP డాష్ అని ఉంటుంది, చిన్న డాష్ అంటే ఓన్లీ అడ్మిన్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ పైన చేసినట్లయితే ఇక్కడ చూసారా ఈమెయిల్ లేదా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇందాకలా emderinfotech అని ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అది ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. అర్థమైంది కదా, ఇందాక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏది ఇచ్చానో ఇలా లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మన డాష్ బోర్డ్లోనికి వచ్చేసినట్టు అనమాట. ఓకే, మన డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే కనపడడం అయితే జరుగుతుంది. అర్థమైందా, ఇక్కడ మనం థీమ్స్ అప్లై చేసుకోవచ్చు, పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి మన వెబ్సైట్ కానీ చూసుకున్నట్లయితే emderinfotech.com/affiliate marketing. ఓకే, మన వెబ్సైట్ అనేది ఇదనమాట. ఇక నుండి ఇంకా మనకి థీమ్స్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ ముందు లెసన్లో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో అంతే. అండ్ థ్యాంక్ యూ.